కింద ఉన్న నగరాన్ని చూస్తుంటే ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంది. కొండలు, పచ్చదనం, చల్లటి గాలి అలసటను కూడా కొంతసేపు మర్చిపోయేలా చేశాయి. కొద్ది కొద్దిగా అలసట మొదలవుతుంది. మధ్యలో ఒక మేక కూడా విశ్రాంతి తీసుకుంటూ మధ్య మధ్యలో ఆగి పైనుంచి కింద ఊరును చూస్తుంటే చాలా బాగుంది. చల్లటి గాలి కూడా వేస్తుంది. ఊరు, కొండలు, చెట్లు చాలా సూపర్గా ఉన్నాయి. అలాగే చూస్తూనే ఉంది. ఇంకా మార్నింగ్ కాబట్టి చల్లగా ఉంది. దూరాన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కొండలు కూడా కనిపిస్తున్నాయి. దారి కూడా చాలా రాళ్ళు ఉన్నాయి. మధ్యలో కొంతసేపు ఆగాను. ఇక్కడ అలసట కొంచెం స్టార్ట్ అయ్యింది. జర్నీలో మధ్య మధ్యలో రెస్ట్ అవసరం, లేకపోతే ఎస్పెషల్లీ ట్రెక్కింగ్లో చాలా అలసిపోతాం. ప్లస్ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ అయింది. దారిలో ఒక చిన్న మేక కూడా కనిపించింది. అది కూడా నాలాగే అలసిపోయినట్టుంది. ఇట్ ఈస్ ఆల్సో టేకింగ్ రెస్ట్. ఇప్పటికీ మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఎంత దూరం వచ్చానో వెనక్కి తిరిగి చూశాను. చుట్టూ ఇంకా ఎంతోమంది వస్తున్నారు. కానీ ముందుకు చూస్తే అయ్యో దేవుడా, ఇంకా ఇంత దూరం నడవాలా అనిపించింది. ఎంత ఎత్తుకు వెళ్తున్నామో అంత అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో నడవటం మరింత కష్టంగా మారుతుంది. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. కానీ అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ట్రెక్కింగ్లో వేగంగా నడవటం కంటే నెమ్మదిగా జాగ్రత్తగా నడవటమే మంచిది. అవసరానికి మించి వేగంగా నడిస్తే బ్యాలెన్స్ తప్పి గాయపడే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎలాంటి తొందర లేకుండా నా వేగంతో నడవాలని నేను ఎంచుకున్నాను. ఒక్కో అడుగు, ఒక్కో ఊపిరి అలా ముందుకు సాగాను. ఇప్పటికీ దారి మరింత కష్టంగా మారింది. నా కాళ్ళు బాగా అలసిపోయాయి. అందమైన అడవి పూలు కనిపిస్తున్నాయి. చుట్టూ భారీ చెట్లు, కొన్ని చోట్ల అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. మన అడుగుల శబ్దం మనకే వినిపిస్తుంది. కొంచెం భయంగా కూడా అనిపించింది. మధ్య మధ్యలో ఆగి వెనక్కి చూస్తున్నాను, ఎంత దూరం వచ్చామా అని. నిజంగా లైఫ్లో కూడా అంతే కదా. మధ్య మధ్యలో మనం మొత్తం పాతది అన్నీ గుర్తు తెచ్చుకుంటాం. మధ్యలో